బాగా నచ్చింది ఏంటంటే ఆ బీజిఎం కానీ మళ్ళీ ఆ చొరస ఎలివేషన్ షాట్స్ కానీ చాలా బాగా చూపించారు అన్న. ఓకే, ఎన్టీఆర్ గారి ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపిస్తుంది? అక్కడ ఉంది కదా మ్యాన్ ఆఫ్ మాసెస్, ఆ మాస్, ఆ టైట్, ఆ ఒక్క వర్డ్ చాలు ఆ సినిమా చూడడానికి. ఆయన సినిమాలు చూసుకుంటే మనం ఫైటింగ్లోకి ఎన్నో పెద్ద రికార్డులు ఉన్నాయి. సింహాద్రి సినిమా నుంచి చూసుకున్నా, సాంబా సినిమా చూసుకున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మామూలుగా ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, మన ప్రభాస్ మన సౌత్ ఇండియా నుంచి ఉండడం చాలా లక్ మనకి. సౌత్ ఇండియా సినిమాలకి వేరే లెవెల్కి తీసుకెళ్ళారు. ఓకే, మీరు ఎన్టీఆర్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఈ మూడింటి కోసం మనకు ఖచ్చితంగా వెళ్ళాలన్న. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఒక రిమార్క్ ఉంది, ఇప్పుడు ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళితో తీసిన వాళ్ళు అందరికి ఖచ్చితంగా క్లాప్ పడొద్దని. దానికి ఇప్పుడు రెగ్యులర్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ రాబోతున్నది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించలేదు మా యాక్టర్కి రాజమౌళి తర్వాత ఒక్కొక్కరు హ్యాట్రిక్లలో ఫ్లాప్లలో హ్యాట్రిక్లు కొడతారు. మనోడు 3 సార్లు ఫ్లాప్లలో హ్యాట్రిక్లు కొట్టిండు. ఈసారి బ్లాక్ బస్టరే, ఇండస్ట్రీ షేక్ అయిపోవాలి. ఎందుకంటే రాజమౌళి తర్వాత ఎవరైనా కానీ ఆ రేంజ్లో ఊహించేసుకుంటారు. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఏ డైరెక్టర్ కూడా ఇవ్వలేకపోతున్నాడా, లేకపోతే మన ఊహలకు మనం ఊహించుకున్న దానికి మనం అందుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారనే ఫీలింగ్ గట్టిగా పట్టేస్తున్నాం. ఎంతసేపు డైరెక్టర్ మీద వచ్చేస్తున్నాం. అఫ్కోర్స్ సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి అనుకుంటే, ఎందుకంటే ప్రతి హీరోని చూసినాం. రవితేజని కానీ, మన ఎన్టీఆర్ని కానీ, ప్రభాస్ని కానీ, రామ్ చరణ్ కానీ, ఆయనతో చేసిన ప్రతి హీరోని చూసినాం. అందరూ ఫ్లాప్లో హ్యాట్రిక్లు కొట్టేశారు. కానీ దేవరా మనోడు మాత్రం 3 సార్లు 3 ఫ్లాప్లు అయిపోయినాయి. 3 అయినాయి, హ్యాట్రిక్ కొట్టేసాడు. సో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది 100%. ఈసారి